హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం అమల్లోకి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే మన దేశంలో నివసిస్తున్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగులకు నిరంతరం విద్య నేర్పించేటువంటి ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఒక అత్యంత శుభవార్తనైతే అందించిందండి. వచ్చే ఏప్రిల్ 1 తేదీ నుండి భారతదేశంలో సరికొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రాబోతుందని అధికారిక వర్గాల నుంచి తాజా సమాచారం అందింది. ఈ మార్పు కేవలం చిన్న అప్డేట్ మాత్రం కాదు. పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం కేంద్రం తీసుకొస్తున్న ఒక విప్లవాత్మక మార్పుగా అయితే దీన్ని పరిగణించవచ్చు. న్యూఢిల్లీలోని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ ఆదాయపు పన్ను చట్టం 2025కి సంబంధించి నిబంధనలు ఇప్పటికే విడుదల చేసింది. సో, ఈ కొత్త చట్టం పాత చట్టం కంటే చాలా సరళంగా, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రూపొందించబడింది. ఈ కొత్త చట్టం యొక్క నిర్మాణానికి గమనిస్తే ఇందులో మొత్తం 17 అధ్యాయాలు మరియు 536 సెక్షన్లు ఉన్నాయి. గతంలో ఉన్న ఆదాయ పన్ను చట్టంలో ఏకంగా 819 సెక్షన్లు ఉండటం వల్ల సామాన్య పన్ను చెల్లింపుదారులకు పన్ను నిబంధనలను అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ సెక్షన్లలో సంఖ్యను 536కు తగ్గించడం ద్వారా చట్టాన్ని మరింత పారదర్శకంగా మరియు సూటిగా మార్చారు. అంటే అనవసరమైన క్లిష్టతను తొలగించి పన్ను వ్యవస్థను డిజిటల్ యుగానికి అనుగుణంగా ఆధునీకరించారు. ఈ ప్రక్రియలో భాగంగా పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంది. పాత పద్ధతిలో ఉన్న ముఖ్యమైన రాయితీలు మరియు డిడక్షన్లు యథాతథంగా కొనసాగిస్తూనే కొన్ని విభాగాలలో గణనీయమైన మార్పులు మరియు చేర్పులు చేసింది. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు రూ. 15,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. వివిధ రకాల ఆదాయపు వనరులపై విధించే పన్ను రేట్లలో కూడా సామాన్యులకు అనుకూలంగా కొన్ని సవరణలు చేశారు. ప్రస్తుతం ఉన్న పన్ను విధానం కొనసాగించినప్పటికీ వేతన జీవులకు ప్రత్యేకంగా కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. ఉదాహరణకు ఇంటి అద్దె ఆదాయం విషయంలో ఒక కీలక మార్పును తీసుకొచ్చారు. సో, మీ వార్షిక అద్దె ఆదాయం రూ. 1,00,000కు మించితేనే పన్ను పరిధిలోకి వస్తుంది. అంతకంటే తక్కువ ఉంటే పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అలాగే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుపై ఇస్తున్నటువంటి పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇది పర్యావరణ ప్రేమికులకు మరియు వాహనదారులకు పెద్ద ఊరట. సొంత ఇల్లు ఉన్నవారికి హౌస్ ప్రాపర్టీ ఆదాయంపై పన్ను నిబంధనలు వర్తిస్తాయి. అదేవిధంగా నేటి కాలంలో ట్రెండ్‌గా మారిన క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల మీద కూడా పాత పన్ను విధానమే కొనసాగుతుంది. దీనిలో ఎటువంటి వెసులుబాటు కూడా ఇవ్వలేదు. ఇక భవిష్యత్తు నిధి లేదా పీఎఫ్ ఖాతాల విషయానికొస్తే ఒక వ్యక్తి తన జీవితంలో ఒకే ఖాతా నుండి మాత్రమే పన్ను మినహాయింపు పొందేలాగా నిబంధనను కఠినతరం చేశారు. మరి ఇది పన్ను వేగవంతతను అరికట్టడానికి మరియు వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి తీసుకున్న నిర్ణయం. ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్ లెక్కల విషయంలో కూడా కొత్త నిబంధనలు అమల్లోకొచ్చాయి. ఇవి పన్ను లెక్కింపును మరింత సులభతరం అయితే చేసేలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరియు ఉద్యోగులకు ఇచ్చిన మరో అతిపెద్ద ఊరట హెచ్ఆర్ఏ మినహాయింపు. నగరాల్లో నివసించే వారి జీవన వ్యయం ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో సిటీల్లో ఉండేవారికి హెచ్ఆర్ఏ మినహాయింపును 50% వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు భారీగా పన్ను ఆదా అయ్యే అవకాశం ఉంది. పిల్లల చదువుల విషయంలో కూడా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది. గతంలో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కేవలం రూ. 300గా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని ఏకంగా రూ. 3,000కు పెంచారు. అంటే ఇది 10 రెట్లు మినహాయింపు పెరగడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలపై నిఘాను పెంచుతూనే సామాన్యులకు భరోసా ఇచ్చేలాగా మరికొన్ని రూల్స్ వచ్చాయి. మీ బ్యాంకు ఖాతాలో రూ. 10,00,000 వరకు కంటే ఎక్కువ డిపాజిట్లు చేసినా, లేదా రూ. 5,00,000 కంటే ఎక్కువ విలువైన బైక్ కొనుగోలు చేసినా
ఇకపై కొత్త పన్ను నిబంధనలు వర్తిస్తాయి. కార్లు ఉపయోగించే ఉద్యోగులకు కూడా ఒక మంచి శుభవార్త ఉంది. కారు మరియు డ్రైవర్ మెయింటెనెన్స్ కోసం గతంలో ఉన్న రూ. 3000 క్లెయిమ్‌ను ఇప్పుడు రూ. 7000 వరకు పెంచారు. దీనివల్ల రవాణా ఖర్చుల రూపంలో మీరు పన్ను ఆదా చేసుకోవచ్చు. బహుమతులు, గిఫ్ట్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చే బహుమతుల విలువ రూ. 15,000 దాటితే ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పాత క్లిష్టమైన సెక్షన్లు పోయి సులభతరమైన కొత్త రూల్స్ వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ మార్పులను గమనించి తమ పన్నును తెలివిగా ఆదా చేసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు.